ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ లేఖనాన్ని మనం చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. నిజం. ప్రభువుల వారు ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, మనం ఈ లోకంలో ప్రేమతో ప్రతి కార్యమును చేయగలిగితే, అట్టి ప్రేమతో నీవు సమృద్ధిగా పంటను కోయగలవు. అంటే సమృద్ధిగా పంటను కోయగలవు. సమృద్ధిగా అంటే దీవెనలతో. అట్టి దీవెనలను మనం పొందుకోవడానికి, ఆ దీవెనలు దేవుడు మనకు దయచేయడానికి మనం ఎట్టి పంటను విత్తేవారుగా ఉన్నాం. మంచి పంటనా మరి చెడ్డ పొలములన? ఒక్కసారి ఆలోచించారు. ఎందుకంటే మనము కొంచెం 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 అని మనం ఏదైతే పంట విషయంలో విత్తామో దాన్నే కోస్తాం. కానీ సమృద్ధిగా మనం విత్తగలిగితే, సమృద్ధిగా ఒక విత్తనముగానే విత్తగలిగితే, అది ఆత్మ సమృద్ధి కలిగి ఉండాలి. హృదయ సమృద్ధి కలిగి ఆ విత్తనమును విత్తగలిగిన వాడు సమృద్ధిగా పంటను కోయగలడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విత్తేటువంటి ఆ దీవెనలు మనము సమృద్ధిగా కూడా ఆ దీవెనలను దేవుని ద్వారా పొందుకోగలం. మనం మాట్లాడే మాటలు కూడా దీవెనకరంగానే ఉండాలి. కానీ మరి ఎదుటి వారికి మరి ఏహ్యంగా ఉండకూడదు. ప్రేమ కలిగిన మాటలు, ప్రేమ కలిగినటువంటి మన దేవుడు పంచినటువంటి ప్రేమను మనము కూడా దేవుని పంచినటువంటి ఆ ప్రేమను ఇతరుల పక్షంగా సమృద్ధిగా పంచగలిగినట్లయితే ఖచ్చితంగా మనం కూడా సమృద్ధికరమైన పంటలను కోయగలమని దేవుడు అంటున్నాడు. మనము ఆ రీతిగా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఎందుకంటే లోకము పక్షముగా మనము లోక జనుల పక్షంగా వ్యతిరేకతతో ఉండకూడదు. వారి పక్షంగా కూడా మనము దీవెనకరమైన మాటలు మాట్లాడాలి. అంతేకాకుండా మనము ఇతరుల పక్షముగా వాదన పోకూడదు. దేవుడే స్పష్టంగా మనకు తెలియజేసినటువంటి ఈ మాటలు మరి మనం వాదనకరమైనటువంటి విత్తనములు విత్తకూడదు. అంతేకాదు దీవెనకరమైన మాటలే మన బిడ్డల పక్షంగా కానీ, ఇతరుల పక్షంగా కానీ, సమాజం పక్షంగా కానీ, మరి సంఘముల పక్షం కానీ మనం దీవెనకరమైనటువంటి మాటలే మాట్లాడాలి. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానంకు మనం కట్టుబడి ఉన్నట్లయితే ఏ దినం నుండి అయినా సరే ఆయన యొక్క ప్రార్థనలో ఏకీభిద్దాం. అందరూ తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు. ప్రభా, ఈ దినమున మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి హృదయములలో సమృద్ధిగా మీరు ఫలింప చేయమని బ్రతిమలు అడుకుంటూ జీవాధిపతి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.